మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీ ముందు చెప్పడం ఏంటంటే మన సింగర్ మంగ్లీ గారికి రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ ఛానల్లో, మీడియాలో స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఆమెని స్క్రోల్ చేయడం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్నలు వేస్తుంది. అయితే ఆల్రెడీ 2025లో ఈ బాధితులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు జరిగినాయి. ఆ జరిగిన విషయము ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసు వారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని డెఫినెట్లీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో పట్టుకుంటారు. ఇక్కడ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టే పోలీసు వారు పట్టుకోవడం లేదు. ఎందుకు ఈ సుబ్బు గారు కావాలని మీడియా ముందు వచ్చి ఆయన ఏమైనా ఆఫీసరా? ఆయనను ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆయన చేసుకుంటారు, సిఐడి చేసుకుంటుంది. ఎవరైనా ఎకనామిక్ అఫెన్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. ఈయన ఎందుకు మీడియాలో వచ్చి ఈమె గురించి అంత డిఫెమ్ చేయడము? ఆమె ఏదో కష్టపడి 14 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ప్రజల ముందు ఆమె ఆశీర్వాదంతో నడుస్తుంది. ఆమెను ఎందుకు డిఫెమ్ చేయాలి? ఈరోజు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మన సుబ్బు గారి పైన ఆల్రెడీ మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన సత్తుపల్లిలో ఉంటారని చెప్పారు. నోటీసు రిటర్న్ అయింది. ఆయన అడ్రస్ అది కాదు. నిన్న ఒక ఫేక్ కంప్లైంట్ రాసిండు. ఏమని? దాంట్లో అడ్రస్ ఏమో చేంజ్ ఉంది. ఆయన డిఫరెంట్ అడ్రస్లో ఉంటాడు. ఆయన ఎలా నోటీస్ ఇవ్వాలి? రిటర్న్ వచ్చింది. అదేవిధంగా ఆయన పర్సనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్లో ఇవ్వడం జరిగింది. ఆయన పైన డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే మేడం మీడియా ముందు రాకపోవడము ఆమె బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. ఆల్రెడీ ఆమె ఆల్రెడీ ఆయన పైన కేసులు వేస్తూనే వస్తుంది. బిఫోర్ ద మీడియా తను రాలేదు. అదే విషయం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఓఎస్ నంబర్ చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు కంప్లైంట్ చేయడానికి కారణం మొన్న 22/3/2026 రోజు సడన్గా ఆయన పూజారి నాగేశ్వరరావు ఒక అడ్వకేట్ గారి ఆఫీస్లో తను ఉంటే మేడం గారు అక్కడ ఉన్నారు. ఆ విషయంలో ఈ కంప్లైంట్ ఆయన 10 లక్షలు డిమాండ్ చేశారంట యూట్యూబ్లో నుంచి, అదేవిధంగా ఈ ఇన్స్టాగ్రామ్లో నుంచి. తన ఏదైతే వీడియోని అన్నీ తీసేస్తానమ్మా, నేను ఈ రోజు నుంచి నేను రాను అని అంటే తను ఇవ్వనని చెప్పింది, ఇగ్నోర్ చేసింది. రాగానే ఫేక్ వేసేశారు. అరే ఆమెకు వేసేది ఉంటే అదే రోజు వేస్తుండే, కంప్లైంట్ వేస్తుండే. ఎందుకు వేయలేదు? ఆమె బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల వేయలేదు. ఆమె దగ్గర వీడియో ఉంది. ఆయన వచ్చి ఆడ మీటింగ్లో ఆయన మేడంతో మీటింగ్ కూర్చోవడం అవసరం ఏముంది చెప్పండి? అంటే ఆయన ఏదో ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు కాబట్టి మేడంతో మీటింగ్ కూర్చుంటున్నాడు. ఆయన అవసరం ఏముంది? ఆయన బాధితులకు న్యాయం చేయాలి కాబట్టి పోలీస్ స్టేషన్ తిరిగి రాదు. నువ్వు డైరెక్ట్ మీడియా ముందు వచ్చి ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు? మేడంతో డిఫెమ్ ఎందుకు చేస్తున్నావు? దయచేసి మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే ఆయన డిఫెండ్ చేస్తున్నాడు. ఒక మేడం గారు ఎదుగుతున్న జీవితాన్ని తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏదో బిగ్ బాస్ వెళ్దామని ఒక మీడియాలో చెప్పిండు ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెము మూమెంట్